బ్రేకింగ్ న్యూస్. ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం పలు గ్రామాల ప్రజలకు కంటి మీద కురుకు లేకుండా చేస్తోంది. కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం మండలాల్లో పెద్ద పులి సంచరిస్తోంది. బిల్లిమిల్లి, దిప్పకాయలపాడు, మరిగూడ తదితర గ్రామాల్లో గత 6 రోజులుగా తిరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద పులి ఆచూకీ కోసం అధికారులు ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పెద్ద పులి ఫారెస్ట్ అధికారులను ముప్పతిప్పలు పెడుతోంది. చివరగా దిబ్బకాయలపాడు మొక్కజొన్న తోటలో కనిపించింది. ఇప్పటికే పెద్ద పులిని పట్టుకునేందుకు డ్రోన్ కెమెరాలను కూడా వినియోగిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. పెద్ద పులి ప్రస్తుతం మైదాన ప్రాంతం వైపు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. గత 10 రోజుల నుంచి పులి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతుంది. నిన్న మొన్న ఒక వారం రోజుల నుంచి రోజుకు ఒక ఆవుని తినేయడం జరుగుతుంది. అయితే ఫారెస్ట్ అధికారులకు తెలియపరచడం జరిగింది. నిన్న దెప్పకాయలపాడు ఒక అతను చూడడం జరిగింది. అయితే ఫారెస్ట్ అధికారులకి తెలియపరచడం జరిగితే వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు. అయితే దాన్ని బోన్లు ఏమి తెచ్చి దాన్ని బంధించడం జరగట్లేదు. ఈ చుట్టుపక్కల రైతులందరూ కూడా చాలా భయాందోళన చేస్తున్నారు. పొలాల్లో రావాలంటే కూలీలు కూడా ఎవరు రావడానికి ముందు జరగడం లేదు. ఒక వారం రోజుల నుంచి ఇలాగా ఇదే పరిస్థితి. రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి మీరు అధికారులు కొంచెం మాకు దీని గురించి స్పందించాలి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్, మనం చూస్తున్నాం గత 6 రోజులుగా కూడా అక్కడ ఉన్న ప్రజలని పులి అయితే భయభ్రాంతులకు గురి చేస్తుంది. మరి ఇప్పుడు ఆ పులిని పట్టుకునేందుకు అసలు అటవీ శాఖ అధికారులు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? లేటెస్ట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి సాగర్? ప్రశ్న బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం మండలాల ప్రజలు పెద్ద పులి భయంతో వణికిపోతున్నారు. కనీసం బయటికి రావట్లేదు. పంట చేతికొచ్చే సమయానికి పెద్ద పులి సంచారంతో అటు పొలాల్లోకి వెళ్ళాక ఇటు ఇంటికే పరిమితం అవ్వలేక ఆర్థికంగా నష్టపోతామని గగ్గోలు పెడుతున్నారు. ఫారెస్ట్ అధికారులు కేవలం పెద్ద పులి ఎటువైపు వెళ్తుంది, దాని గమనం ఎలా ఉంది అనే దాని మీద మాత్రమే ట్రాక్ చేస్తుంటే దానంతట అదే సహజంగానే రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిపోతుందని కొంత గ్రామస్తులకు నచ్చి చెప్పే ప్రయత్నం చేస్తుంటే పెద్ద పులి గత 10 రోజులుగా ప్రతిరోజు ఇంచుమించుగా యావరేజ్గా ఒక దాడి చేసుకుంటూ వెళ్ళిందనే చెప్పుకోవచ్చు. నిన్న ఈ రోజు మాత్రం కొత్త 48 గంటలుగా ఎక్కడ దాడి చేయకుండా ఉంది. అది లేకపోతే దాడి చేసిన సమాచారం అటు ఫారెస్ట్ అధికారులకు కానీ మీడియాకి కానీ తెలిసే అవకాశం లేకపోలేదు అన్నట్లుగా కూడా ఉంది. మరి వరుస దాడులు చేస్తున్న పెద్ద పులి గత 48 గంటలుగా ఎందుకు దాడి చేయాలనేది మరలా ప్రశ్నార్థంగా మారిన పరిస్థితి. మరోపక్క దెప్పకాయలపాడు, బిల్లిమిల్లి గ్రామ సరిహద్దుల్లో డ్రోన్ కెమెరాలో పెద్ద పులి నడుస్తుండగా అది వీడియోలు కూడా తీస్తే మరోపక్క ఆ వీడియోలు బేస్ చేసుకుని అది ఈ దెప్పకాయలపాడు గ్రామ సరిహద్దులతో పాటుగా బిల్లిమిల్లి గ్రామాల వైపు ఉందనేది ఒక అంచనాకు వస్తున్నారు. మరోపక్క మైదాన ప్రాంతంలోకి పెద్ద పులి ఎంటర్ అవడంతో అక్కడి నుండి అటు నుండి నల్లజర్ల నుండి చూసుకుంటే కనుక పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుండి మరలా అటు పోలవరం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఒకవేళ ఈ మార్గం గుండా పులి ప్రయాణం మొదలు పెడితే ఇది కొంత ఎక్కువసేపు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫారెస్ట్ అధికారులు కూడా పూర్తిగా అయోమయంలో పడిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే టైగర్ని పట్టుకోవాలన్నా, పులికి సంబంధించి ఏమి నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ గైడ్ లైన్స్ ప్రకారమే ఫాలో అవుతామని అధికారులు చెప్తున్న నేపథ్యంలో మరి ప్రజలు తమ ప్రాణాల పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. కేవలం రిజర్వ్ ఫారెస్ట్ కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటే నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ గైడ్ లైన్స్ వర్తిస్తాయని కొంతమంది చెప్తుంటే మరి 20 నుండి 30 కిలోమీటర్ల బయటికి వచ్చేసిన పెద్ద పులి పశువుల్ని తరచుగా వేటాడుతుంటే అధికారులు ఎందుకని సీరియస్ గా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అనేది ఇక్కడ గ్రామస్తులు అడుగుతున్న ప్రశ్న. ఒక పక్క పంట పొలాల్లో పనిచేయడానికి కూలీలు రాక, మరోపక్క చిన్నపిల్లలతో రోడ్డు మీద రావడానికి కూడా భయపడిపోతున్నారు. ఫారెస్ట్ అధికారులు రిలీజ్ చేసినటువంటి డ్రోన్ కెమెరా వీడియోలో స్పష్టంగా పెద్ద పులి కాలి బాట పక్కనే పోనది ఏదో పొదల్లోనో లేకపోతే ఎక్కడో కనపడకుండా వెళ్ళటమో కాదు, కాలిబాట జనాలు నడిచేది, పాదచారులు నడిచే కాలిబాట పక్కనే నడుచుకుంటూ నీడల్లో నడుచుకుంటూ వెళ్ళడాన్ని కూడా స్పష్టంగా డ్రోన్ కెమెరా వీడియో తీసింది. ఇప్పుడు ఇదే అటు గ్రామస్తుల్ని కూడా ఫారెస్ట్ అధికారులు కూడా కొంత ఆందోళనకు గురి చేస్తుందనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఇప్పటికే కన్నాపురం ఫారెస్ట్ ఆఫీస్ వద్ద 2 ఫోన్లు ఏర్పాటు చేశారు. కానీ
పెద్ద పులి స్వేచ్ఛగా తిరుగుతుంటే ఒక ప్రాంతానికే పరిమితం అయితే, ఒక ఏరియాకి పరిమితం అయితే, ఒక పొలంలోనే అది ఉండిపోతే బోన్లు ఏర్పాటు చేయొచ్చు. కానీ అది చీకటి పడుతుంటూనే సూర్యుడు అస్తమయం ప్రారంభం అవగానే తన ప్రయాణం మొదలుపెట్టి సో మళ్ళీ సూర్యుడు ఉదయించేంత వరకు కూడా తిరుగుతుంది. సూర్యుడు ఉదయించిన తర్వాత ఏదో ఒక ఎత్తైన ప్రదేశానికో మరుగైన ప్రదేశానికి కనపడే ప్రదేశానికి వెళ్ళి అది ఉంటుంది. మరి దాన్ని ఎట్లా క్యాప్చర్ చేయాలనే దాని మీద కూడా ఫారెస్ట్ అధికారులు మల్లగొల్లాలు పడుతున్న పరిస్థితి. మరోపక్క ఇప్పటికే 2 ట్రాక్ టీంలు ఏర్పాటు చేశామంటున్నారు. పులికి సంబంధించిన అడుగులను వెతుక్కుంటూ వీరు వెళ్తూ ఉంటారు. ఆ అడుగులు ఎక్కడైతే ఇటువైపు వెళ్తున్నాయో అటు, ఎక్కడ ఎండ అయితే అక్కడ పులి ఆ పరిసర ప్రాంతంలో ఉన్నట్లుగా అంచనాకు వస్తామంటున్నారు. కానీ పూర్తిగా మైదాన ప్రాంతం అయిపోకపోవటం, మరోపక్క ఫారెస్ట్ అధికారులు కేవలం గ్రామస్తుల్ని చిక్కడి పడితే బయటికి రావద్దు, లేకపోతే గుంపులుగా తిరగండి, పొలాల్లోకి వెళ్ళొద్దు అని చెప్పడంతో సరిపెట్టుకుంటున్నారు తప్ప ఎందుకు పెద్ద పులిని పట్టుకునే ప్రయత్నాలు చేయటం లేదనేది గ్రామస్తులు. గత 10 రోజులుగా పెద్ద పులి జనావాసాల్లో తిరుగుతుంటే ఈ విధంగా ఫారెస్ట్ అధికారులు కేవలం ప్రజలకు మాత్రమే అవగాహన కల్పించడం, పులికి సెక్యూరిటీగా ఫారెస్ట్ అధికారులు ఉన్నట్లు అనిపిస్తుంది అని కూడా చెప్తున్నారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు ఇన్వాల్వ్ అయ్యేదాకా కనీసం డ్రోన్ కెమెరాలు తెప్పించాలనే ఆలోచన ఫారెస్ట్ అధికారులకు ఎందుకు రాలేదు అంటూ కూడా గ్రామస్తులు అడిగే ప్రశ్నలు ఉన్నాయి. మరి ఫారెస్ట్ అధికారులు పులిని పట్టుకునేందుకు తెచ్చినటువంటి 2 బోన్లు ఎప్పుడే ఏర్పాటు చేస్తారు, ఎక్కడ ఏర్పాటు చేస్తారు, ప్రజలు భయపడకుండా ఏ విధమైన ధైర్యం కల్పిస్తారు అనేది కొంత వేచి చూడాలి ప్రసన్న. ఓకే, థాంక్స్.